యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు దోణులను దరికి చేర్చి సమస్తను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో నుంచి 2 తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే వారు దోణులను దరికి చేర్చి అనే మాట. దేవుని బిడ్డలారా, దోణి అనేటువంటిది మన జీవితానికి సాదృశ్యం. యేసు ప్రభు వారు పామరులైనటువంటి జాలరుల్ని వారు గలిలయ సముద్రంలో చేపలు పట్టుకుంటున్నప్పుడు నన్ను వెంబడించండి అని పిలిచాడు ప్రభు. ఎప్పుడైతే నన్ను వెంబడించండి అని పిలిచిన వెంటనే వారి యొక్క దోణులను దరికి చేర్చారు. ఈ లోకం అనేటువంటిది ఒక సముద్రం. ఈ లోకం అనేటువంటిది ఒక సముద్రం అయితే మన జీవిత దోణి ఒక దరికి చేర్చాలి. ఎంతకాలం సముద్రంలోనే మధ్యలో ఉండిపోయేటువంటిది కాదు. ఏదో ఒక కాలానికి, ఏదో ఒక సమయానికి ఖచ్చితంగా దరి చేర్చాలి. మనకి 2 దరులు ఉన్నాయి, 2 ఒడ్డులు ఉన్నాయి. ఒకటి అపవాది సంబంధం అనేటువంటిది. అపవాది వాడి దరి, ఇది విశాలమైనటువంటి దరి, విశాలంగా కనపడేటువంటిది. ఈ దరి అనేటువంటిది క్షేమకరమైనటువంటిది, మేలుకరమైనటువంటిది, అంటే ఆనందదాయకమైనటువంటిది కాదు. ఇది రెండవ దారి మన ప్రభుది. మనం ఇరుకైనటువంటి దారి అని చెప్పినట్లుగానే ఈ దరికి మన దోణిను, మన జీవిత దోణి ప్రభు వైపు ఉన్నటువంటి దరికి చేరాలి. ఎందుకంటే ప్రభు వైపు ఉన్నటువంటి దరి మనం చేరినప్పుడు మనకి నెమ్మది, ఆనందం, సంతోషం అనేటువంటిది ప్రభు వైపున ఉన్నప్పుడు, ప్రభువుతో ఉన్నప్పుడు మనకి అదెంతో ఆనందదాయకం. రెండవ తలంపు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించిన మాట రాయబడింది. సమస్తాన్ని. దాని బిడ్డలారా, శిష్యులు ప్రభు పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టారు. అంటే వారు ఏం విడిచిపెట్టారంటే మొట్టమొదటిది వారి యొక్క కుటుంబాలు విడిచిపెట్టేశారు. ఇంకేం ఆలోచించలేదు. ప్రభు పిలిచిన వెంటనే వారి కుటుంబాన్ని విడిచిపెట్టేశారు. రెండవది వారి వృత్తిని విడిచిపెట్టేసేసారు. మూడవది వారు నివసించేటువంటి ప్రాంతం, వారి బంధువులు, వారి స్నేహితులు, వారందరిని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనం ప్రభు దరి చేరగలిగితే మరి మన ప్రభు మనల్ని శిష్యులను అడిగినట్లుగా శిష్యుని విడిచిపెట్టమంటలేదేమో కానీ మనం విడిచిపెట్టవలసినటువంటిది లోక సంబంధమైనటువంటి ఏవైతే ప్రభుకి దుఃఖకరంగా, ఆయాసకరంగా, మరి మనకి హాని కలిగించేవి ఉన్నాయో వాటిని విడిచిపెడితే చాలు. వాటిని లోకానుసారమైనటువంటి శరీరేచ్చినటువంటి వాటిని విడిచిపెట్టి ప్రభు వైపుకి కానీ ఆయన వెంబడించగలిగినప్పుడు ఆయన మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. ఏదో ఆచారంగా అప్పుడప్పుడు వెంబడించటం కాదు, పరిపూర్ణంగా ప్రభుని వెంబడించేటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ముందుకు సాగేటువంటి రీతిలో నిత్యం ప్రభు మనతో నిరంతరం ఉండి బలపరుస్తూ నడిపించునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మరి పాప హదస్సాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనంలో సెలవిచ్చేట్లుగా సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సార వెదజలను జ్ఞాపకం చేసినట్లుగా హదస్సాకు దేవుడు ఇలాంటి దయాకిరీటాలు ఇంకనేకం అనుగ్రహిస్తూ మహిమ పొందనగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, యోదేవు నాయన, దివ్యమైనటువంటి వాక్కుల చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మీ బిడ్డలమని చెప్తున్నటువంటి మేము ప్రభా, ఏ దరి మేము ఉన్నామనేటువంటిది, మా జీవిత ధోనిను ఏ దరికి చేర్చుకుంటున్నామో, ఏ దరి చేరాలని మేము ఆశిస్తున్నామో ప్రభా దేవా, అది మేము గుర్తెరిగి నా తండ్రి, గురి కలిగి గమ్యం కలిగి మీ దరి చేరేటువంటి వారుగా మమ్మల్ని నావికుడై చుక్కానివై మీ దరి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. సమస్తాన్ని శిష్యులు విడిచిపెట్టిన ఆయన మిమ్మల్ని వెంబడించినట్లుగా నా తండ్రి దేవా, ఈ లోకంలో నా తండ్రి మీకు ఆయాసకరమైనవి, దుఃఖకరమైనవి, మాకు హానికరమైనవి, అపాయకరమైనటువంటి వాటిని విడిచిపెట్టి నా తండ్రి పరిపూర్ణంగా మిమ్మల్ని వెంబడించగలిగినటువంటి వారుగా దేవా, మిమ్మల్ని గైకొని జీవించగలిగినటువంటి స్థితిలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ మాటలు మా అందరి హృదయాల్లో స్థిరపరిచి బలపరచండి. ఈ ఉదయం నేను టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలిగి సాగేటువంటి కృపలో స్థిరపరచండి. ఇది నేను జన్మదినం జరుపుకున్నటువంటి పాప హదస్సాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి నాయన, ఆ దయాకిరీటం కింద తన జీవితం వర్ధిల్లుటకు సహాయం చేయండి. బిడ్డ నాయన, వయసులోనూ మీ దయలో, మనుషుల దయలో నాయన దీవించబట్టుకు కృప దయచేయండి. తల్లిదండ్రులు ప్రభువా, మరి రాజేష్ దంపతులు మీరు ఆస్వాదించండి. రాజేష్ చేసే ఉద్యోగంలో బాధ్యతలు మీరు తోడుగా ఉండి ఇంకెక్కువగా ఆర్థికంగా, ఆత్మీయంగా కుటుంబాన్ని మీరు అభివృద్ధిపరిచి ఆస్వాదించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.